శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు 2025వ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ధనుస్సు రాశి యొక్క సాంవత్సరిక ఫలితాలను తెలియజేసుకుంటున్నాం. ఈ ధనుసు రాశిలోనికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అనే నక్షత్రాలు రావడం జరుగుతుంది. వీరికి కందాయ ఫలితాలు నక్షత్రాల వారీగా చూసుకుంటే మూల నక్షత్రం వారికి 1, 0, 0, పూర్వాషాఢం వారికి 4, 1, 3, ఉత్తరాషాఢం వారికి 7, 2, 1గా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5గా ఉంటే వ్యయం కూడా 5గానే ఉంది. అలాగే రాజపూజ్యం 1 అయితే అవమానం 2గా ఉంది. పొగిడేవారు ఒకరైతే వీరిని వేధించేవారు 2 ఉంటారన్నమాట. ఈ సంవత్సరం శని గోచారం వీరికి అంతగా సరిగా లేని కారణంగా, అంటే అర్ధ అష్టమ శని అంటారు. శని 4వ స్థానంలో ఉండటం వల్ల ధనుస్సు, మకర, కుంభ, మీనంలోనికి ఈ శని వెళ్ళటం వల్ల వీరికి అర్ధాష్టమ శని అని చెప్పడం జరుగుతుంది. గురుడు సప్తం ఉన్న సుఫలితాలని ఇస్తాడు కాబట్టి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యము, ధనలాభము, ఇష్టకార్య సిద్ధి, మనోనిశ్చలత, శత్రువులపై విజయము, వృత్తి ఉద్యోగములందు అభివృద్ధి, వివాహం కాని కన్యలకు వివాహం కుదురుటను, నూతన వస్తు వాహన ప్రాప్తి కలుగును. కానీ శని అర్ధాష్టం వలన వాతరోగము, దుఃఖము, భయము, ఆందోళన జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారు క్రమశిక్షణతో, నీతి నిజాయితీలతో ఉన్న యెడల అర్ధాష్టమ శని అనేది ఏమీను చేయకుండానే వెళ్ళిపోతుంది. ఇది గురుస్థానమైనటువంటి కుంభరాశిలో ఉండటం వల్ల అంతగా మిమ్మల్ని బాధించే అవకాశం ఉండదు. అలాగే శని భగవానుడు అర్ధాష్టమ శనిని మనం ఆందోళన చెందనవసరం లేదు. ఈ శని భగవానుడు అనేవారు మనకు ఒక మాస్టర్లు లాంటి వారు, ఐరన్కి సాన రాయి లాంటి వాడు శని. ఈ సానరాయి పైన ఎలాగైతే మనం దారు తీసుకుంటామో అప్పుడు ఆ కత్తి మంచి యోగ్యమైనదిగా తయారవుతుంది. అలాగే మీ జీవితాల్లో ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ ఏలినాటి శని వలన మీరు మంచి వజ్రంలా తయారవడానికే తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి అది ఎప్పుడు కూడా రాదు. మీరు గతంలో ఏమైనా పొరపాట్లు చేస్తుంటే వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని మీరు గమనించుకోవాలి. అంతేగాని శని వచ్చింది, అమ్మో ఏదో అయిపోద్ది, మేము ఏదో ఇబ్బందులకు గురైపోతాం అనేది ఏం లేదు. మీకు అంతగా భయపడిపోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మీరు శని తాలూకా మంత్రాన్ని చదువుకోవడం వల్ల మీరు కొంత మానసిక శాంతిని పొందగలుగుతారు. అలాగే అన్నింట ఆచితూచి వ్యవహరించిన మంచిది. ధన విషయంలో బాగున్నను, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కలుగు. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మీకు గ్యాస్ట్రిక్ లాంటి ఇబ్బందులు, పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు, దృష్టికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు మీకు కాలమాన పరిస్థితులను బట్టి ఏర్పడుతుంటాయి. వాని వల్ల మీరే ఇబ్బంది పడి వృధాగా ఖర్చులు పెట్టనవసరం లేదు. మీరు వాటికి గల కారణాలు వెతుక్కొని అవి ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకొని వాటి నుంచి మీరు విముక్తి పొందే ప్రయత్నం చేయాలి. ఉద్యోగులకు ఉద్యోగం అభివృద్ధి, ప్రమోషన్ లభించగలరు, లేదా కొత్త కొత్త వ్యాపారాలని ప్రారంభించే అవకాశం ఉంది. అధికారులతో సామరస్యము, ఇష్టపడిన స్థలంలో బదిలీలు, ఐటీ, కంప్యూటర్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విదేశీ ప్రయాణములు ఫలించుట, విశేష ధనలాభములు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభములు, కొన్ని నూతన వ్యాపారములను ప్రారంభించడం జరుగును. కానీ శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు, భాగస్వామ్య వ్యాపారాలలో వివాదాలు తలెత్తడం, విడిపోవడం జరుగుతాయి.
అలాగే రియల్ ఎస్టేటు, ఇనుము, సిమెంటు, కలప, రాయి, యంత్రములు, కిరాణా, ఫ్యాన్సీ, తోలు, చెప్పులు, కూరలు, పండ్ల వ్యాపారం నందు అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. రుణములు తీర్చుట, నూతన వ్యాపారం ప్రారంభించడం అనేది ఈ సంవత్సరం ఎక్కువగా జరుగుతుంది. వైద్య వృత్తిని ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి యోగదాయకంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే రాహు అనుకూలంగా ఉన్నాడు. రవాణా, మోటారు, విడి వ్యాపార పార్ట్లు, మిల్లి యంత్రములకు చెందిన వ్యాపారులకు సంవత్సరం అంతా లాభదాయకంగా ఉండి నూతనంగా వ్యాపారం ప్రారంభించరు. ఏ వ్యాపార రచనను ఈ సంవత్సరం అనుకూలం. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి రుణాలు తీర్చే అవకాశం కూడా ఉంది. వ్యవసాయదారులు ఈ సంవత్సరం ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో వారందరూ కూడా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాన్ని పొంది గతంలో ఏర్పడిన రుణాలన్నీ కూడా తీర్చుకునే అవకాశం ఉంది. నాయకులకు అధికారం దక్కుట, వెన్నుపోటుదారులను ముందుగా గుర్తించడం వల్ల మేలు. మనకు చూడండి, మనతోనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచేవారు ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ముందుగా గతంలో జరిగే సంఘటనల వల్ల మీరు గుర్తించుకోగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరం మీరు చాలా ఆనందంగానే ఉంటారని చెప్పాలి. అధిష్టానంతో సన్నిహితంగాను ఉంటారు. విద్యార్థులు జాగ్రత్తగా చదివింతో మంచి ర్యాంకులు సాధించుట, కోరుకున్న కాలేజీల్లో మీకు సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్ర వృత్తిలో కుల వృత్తులు చేసుకున్న వారికి కానీ, లేదా డాక్టర్లు, లాయర్లు, జ్యోతిష్యం వృత్తి వారికి అభివృద్ధి బాగానే కనిపిస్తుంది. నూతన వస్తు, వాహన, గృహ సౌకర్యాలన్నీ కూడా మీరు పొందుతారు. ఈ సంవత్సరం మీకు శుభదాయకంగానే ఉంది. సార్ బాగుంది అంటున్నారు, ఇంకా కొద్దిసేపు బాగోలేదు అంటున్నారంటే మీకు అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. ప్రతి గ్రహం నెల నెల మారిపోతుంది కాబట్టి మీకు దానివల్ల ఇబ్బంది లేదు. ఇక్కడికి అర్ధాష్టమ శని రావడం వల్ల మీరు ఏమైనా కొన్ని ఇబ్బందులు పడతారని కొద్దిగా సూచన చేయడం జరుగుతుంది. అంతే. మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితం సుఖనోభవంతిగా జరిగిపోతుంది. కాబట్టి మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. శుభం.